श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. కాంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు 13వ సంవత్సరంలో ఆయన కుంభకోణంలో మహారాజుల కప్ప కానుకలు సమర్పించగా వైభవంగా ఆయనకు పట్టాభిషేకం జరగడం, తదనంతరం దాదాపుగా 4 సంవత్సరాల్లో ఆయన మహామంగళము అనేటువంటి కావేరీ తీర ప్రాంతంలో ఆయన అధ్యాపకులందరూ కూడా వేదమును ఆయనకు శ్రవణం చేయించగా అతి పిన్న వయసులోనే సంపూర్ణమైనటువంటి వేద జ్ఞానాన్ని ఆయన అందుకున్నారు. సాక్షాత్ అపర శంకరులుగా కీర్తించబడేటువంటి కాంచి పరమాచార్య స్వాముల వారు పీఠారోహణ అయిన నాటి నుండి దాదాపుగా ఇప్పటికీ 100 సంవత్సరాలుగా వస్తుంది. అప్పటి మన దేశంలో రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక అనేకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికి మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. పూర్ణంగా రాజకీయంలో స్వతంత్రం కోసం సంగ్రామాలు జరగడం, 2వ ప్రపంచ యుద్ధం, ఇలా అన్నీ కూడా మహాస్వాముల వారి కాలంలో జరిగాయి. అనేకమైనటువంటి పరిస్థితుల్లో వారు కాంచీపురం నుండి కుంభకోణంలో కాంచీమఠం ఉన్నందువలన అక్కడి నుండి కార్యక్రమాలు నిర్వహిస్తూ తదనంతరం సమస్య సర్దుమణిగిన తర్వాత ఆయన కాంచీపురానికి కామకోటి పీఠాన్ని మార్చారు. అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజులు. అప్పట్లో ఉదాహరణకు చెప్పాలంటే 1930 ఆ ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కామరాజ్ నాడర్ గారు ఆయన గాంధీజీ గారితో చేయి కలిపి స్వతంత్ర సంగ్రామానికి కృషి చేశారు. ఆయన సామాన్య నిరుపేద కుటుంబం, కల్లుగీత కుటుంబంలో జన్మించినటువంటి శ్రీ కామరాజ్ నాడర్ ప్రముఖ సంఘ సేవకుడు మరియు నారాయణ గురు అనేటువంటి వ్యక్తి ద్వారా ప్రభావం పొంది తదనంతరం సనాతన ధర్మం మరియు విశేషంగా బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాలు అప్పుడు జరిగాయి. ఏదైనా ఒక సమాజంలో, ఒక రాష్ట్రంలో అనేక మలుపులు రావడానికి కాలమే కారణమై ఉంటుందని పెద్దల వచనం. నాటి అనేక ఆందోళనలు జరిగాయి. కుల వ్యవస్థ పైన, సమాజ సనాతన ధర్మం పైన ఎందరో తమదైనటువంటి ప్రభుత్వాలు స్థాపించడానికి ప్రయత్నాలు జరిగే సందర్భంలో మహాస్వాముల వారు ఎంతో ఓపికగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎవరిని కూడా నొప్పించకుండా, సమాజంలో ఎటువంటి వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా తనను కలిసించడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా సరి అయిన మార్గనిర్దేశం చేసేటువంటి వారు
పరమాచార్య స్వామీజీ. నాడు నాస్తిక మతం వారు కూడా ఎందరో స్వామీజీ వారిని వచ్చి వారిలో ఉన్నటువంటి గొప్ప గుణం నిరాడంబరత, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రతి ఒక్క వర్గం వారిని కూడా తనవారిగా చూడడం, అందరిలోనూ భగవత్ స్వరూపాన్ని చూసేటువంటి సహజ స్వభావం ఉన్నటువంటి పరమాచార్య స్వామి వారిని ఎవరు కూడా వ్యతిరేకించడానికి ఏమీయో వారికి కనపడలేదు. శ్రీ కామరాజు గారు మహాస్వాముల వారిని దర్శించుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అప్పట్లో శ్రీ పెరియార్ రామస్వామి వారి ఆందోళనలో బాగా పాల్గొన్నటువంటి వారే. చక్రవర్తి రాజగోపాలాచారి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడు 10వ తారీఖు ఏప్రిల్ 1952. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్గ వివక్షత కనపడుతుందని మరియు కొంతమంది అణగదొక్కపడ్డారని అపోహలు బాగా రాజకీయంగా రాచుకున్నాయి. మహాస్వాముల వారిని కలిసి ఆయన అప్పుడప్పుడు తనకు కలిగినటువంటి ఇబ్బందులను తాను కలిసి వారి మార్గదర్శనాన్ని పొందేటువంటి వారు. తర్వాత రాజకీయ ఒత్తిడుల వలన శ్రీమతి ఇందిరాగాంధీ అప్పటి ప్రధానమంత్రి ఉన్న సందర్భం మరియు అనేక రాజకీయ ఒత్తిడుల వల్ల ఆయన శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి గారు 13వ తారీఖు ఏప్రిల్ 1954లో పదవిని త్యజించారు. తదనంతరం గౌరవనీయులు శ్రీ కామరాజ్ నాడర్ గారు ఆ బాధ్యతలను స్వీకరించారు. ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నాటి సామాజిక రాజకీయమైనటువంటి మార్పులను మనం ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా గౌరవమైన విషయం, ఆనందదాయకమైన విషయం ఏమనగా శ్రీ కామరాజు నాడర్ గారికి భారతరత్న అనేటువంటి బిరుదు కూడా కలిగింది. ఈయన ఒక కింగ్ మేకర్ అని అనేటువంటి వారు. అన్ని చోట్ల తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వారు. తర్వాత శ్రీ కామరాజ్ నాడర్ తమ పైన వస్తున్నట్టు అపోహలు తొలగించుకోవడానికి స్వాముల వారిని కూడా కలవడం జరిగింది అని అప్పటి వారు మాట్లాడుకునేవారు. ఈ విధంగా కంచి కామకోటి పీఠం అనేకమైనటువంటి పరిస్థితులను ఎంతో సావధానంగా వాటికి పరిష్కారాలు చూపించిందనమాట. ఇంకొక విషయం చెప్పాలి అంటే అందరికీ బాగా జ్ఞాపకం ఉన్నటువంటి వారు సంగీత మరియు గొప్ప రచయిత, నవల రచయిత, రాజకీయ నాయకుడు, సినిమా నిర్మాత, సాహిత్య సంపాదకుడు శ్రీ కన్నదాసన్ గారు. వీరి గురించి మనం ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం. ఈయన కారైకుడి సమీపంలో సిరికూడ అనే పట్టి అనే గ్రామంలో సౌతప్పన్ మరియు శ్రీమతి విశాలాక్షమ్మ ఈ దంపతులకు 1927లో జన్మించారు. ఇతనికి 11 మంది సహోదరులు. ఈయన ఎన్నోవాడు కన్నదాసన్. ఈయన కేవలం 8వ క్లాస్ చదువుకున్న అపారమైనటువంటి సాహిత్యంలో గొప్ప పట్టును సంపాదించాడు. ఈయన ఆశ్చర్యమేమనగా ఈయన ద్రావిడ నాస్తిక ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాడనమాట. కాంచి కామకోటి పీఠం పైన అనేకమైనటువంటి విమర్శలు కూడా ఈ యొక్క నాస్తిక ఉద్యమం వారందరూ కూడా కొనసాగించేటువంటి వారు. కాంచి మహాస్వాముల వారు వారికి ఎట్టి విరోధము కనపరచక వారినందరి కూడా వారి వారి ఉద్దేశాలను వారు బహిర్గతం చేస్తున్నారు. నాస్తికం అనేది కూడా వాళ్ళ యొక్క స్వభావం లేదా వారిలో వారు నమ్మినటువంటి సిద్ధాంతం అనేటువంటి స్వాములు వారు అందరికీ కూడా తెలియజేసేటువంటి వారు అనమాట. ఉద్దేశం ఏమిటంటే సమాజంలో అందరూ తమదైనటువంటి స్వతంత్ర భావాలు వ్యక్తపరిచేటువంటిది వారికి ఉంటుంది అని స్వాముల వారి యొక్క ఆలోచన విధానం. అది ఆశ్చర్యకరంగా ఏమంటే ఒకసారి
శ్రీ కన్నదాసన్ గారు మహాస్వాముల వారిని సందర్శించిన యోగం కలిగింది అతనికి. మహాస్వాముల వారిని కలిసిన తర్వాత వారితో కొంతసేపు చర్చించారు. మహాస్వాముల వారి యొక్క అపారమైనటువంటి కరుణ, వ్యక్తిత్వం వీరిపైన పెను మార్పు కలిగించింది. శ్రీ కన్నదాసన్ గారికి తమిళ భాష మరియు తమిళ సంస్కృతి పైన అపారమైనటువంటి గౌరవం, అది అందరికీ ఉండవలసిన విషయమే. ఈయనకు స్వాముల వారు మీరు ఒకసారి పూర్వం మన ఋషులు రచించినటువంటి మరియు మన పెద్దలు రచించిన అనేకమైన గద్య పద్య సాహిత్యాల్లో కూడా మీరు ఒకసారి తొంగి చూడండి అని చెప్పారు. అప్పట్లో తమిళనాడులో ప్రతి వైష్ణవ దేవాలయంలో కూడా ధనుమాసంలో ఆండాళ్ళ యొక్క తిరుప్పావై పాడేటువంటి వారు. ఈయన చాలా సులభంగా ఉన్నటువంటి ఆ యొక్క తిరుప్పావై సాహిత్యాన్ని తెప్పించుకొని దాన్ని చదివి ఉప్పొంగి ఆశ్చర్యపడి అందులో ఉన్నటువంటి అద్భుతమైన కవిత్వానికి ఈయన ప్రభావితుడయ్యాడనమాట. ఆయనకు ఈ యొక్క రచనలు చదివిన తర్వాత, తిరుప్పావై చదివిన తర్వాత ఆయనకు ఒక లోతైన శాశ్వతమైనటువంటి ఆలోచనలు ఆయనలో కలిగాయి. ఆయన ఒకసారి తనలో తాను ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. అప్పుడు అనిపించింది ఆయనకు, నేను ఇన్నాళ్ళు ఈ యొక్క ద్రావిడ నాస్తిక ఉద్యమంలో ఉండి సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని నేను మర్చిపోయాను, దాన్ని కించపరిచాను, ఇంక ఇప్పుడు నేను మేల్కొనేటువంటి సందర్భం వచ్చింది అని ఆయన తెలుసుకొని మహాస్వాముల వారి దర్శన మరియు వారి యొక్క అపారమైనటువంటి ప్రభావం వీరిపైన పడ్డం ద్వారా ఆయన శ్రీ కన్నదాసన్ గారు తిరిగి సనాతన ధర్మానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తన పేరు పూర్వం వేరేగా ఉంటే ఆయన కన్నదాసన్ అని ఎందుకు పెట్టుకున్నా అంటే, దాసన్ అంటే దాసుడు, కన్నన్ అంటే కృష్ణదాసుడు అని మార్చుకున్నాడనమాట. ఆయన తర్వాత అంతే మాత్రమే కాదు, ఆయన అనేకమైన సనాతన ధర్మ గ్రంథాలను లోతుగా పరిశోధించాడు. సనాతన ధర్మం పైన తీవ్రమైన కృషి చేసి అందులో ఉన్నటువంటి వైజ్ఞానిక మరియు పారమార్థికంగా ఉన్నటువంటి మనుగడ ఎలా సాగించాలి మానవుడు అనేటువంటి ఆధ్యాత్మిక విలువలను బాగా అధ్యయనం చేసి దాంట్లో ఇంత గొప్ప భావన, ఇంత గొప్ప అర్థమని తెలుసుకున్నటువంటి వాడై ఆయన హిందూ మతం, అర్థముల్లా హిందూ మతం అనగా అర్థం ఉన్నటువంటి హిందూ మతం అనేటువంటి ఒక పుస్తక సంకలనాలను ఆయన విడుదల చేశాడు. అవన్నీ సమాజం పైన చాలా సత్ప్రభావాన్ని కలిగించాయి. ముందుగానే ఆయన గొప్ప రచయిత మరియు నవల రచయిత కూడా కావున ఇతనికి గొప్పదైనటువంటి కీర్తి అత్యల్ప కాలంలో కలిగింది. ఆయన కాంచి కామంకోటి పీఠం పైన తనదైనటువంటి మాటలు చెప్పాడు. మహాస్వాముల వారిని అర్థం చేసుకోవడం ఇప్పట్లో ఈ తరం వారికి కాదు. దాదాపుగా 100 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతినిత్యము ఈయన్ని గురించి అందరూ కూడా పూజిస్తారు. నిత్య ప్రాతస్మరణీయులు అనే మాటను కన్నదాసన్ తన పరివారం వారితో ఒకసారి అన్నట్టు తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటారు. ఈయన రచించిన సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈయన రచించిన సాహిత్యానికి. తర్వాత ఈయన సినిమా గీతాలు కూడా బాగా రచించేవాడు. ఈయన రచించినటువంటి ఉత్తమ గీతానికి జాతీయ ఫిలింఫేర్ ఉత్తమ రచయిత పురస్కారం కూడా ఇతను అందుకున్నాడు. ఈ విధంగా నాస్తికులను ఆస్తికులుగా మార్చడానికి పరమమైన తపస్సు అవసరం. కాంచి కామకోటి పీఠాధిపతుల మూలధనం ఏమనగా వేదము మరియు తపస్సు. పరమాచార్యులు వారు సంపూర్ణంగా దాన్ని వినియోగించారు. నిత్యాపరాకర మాటోప నిరీక్షణ సముత్సుక అని అమ్మవారి లలితా సహస్రనామం ఏ విధంగా ఆమెకు స్తోత్రం చెప్తారో అదేవిధంగానే కాంచి కామకోటి పీఠము మహాస్వాముల వారి పీఠారోహణ సందర్భంలో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులన్నింటినీ కూడా మహాస్వాముల వారు తీవ్రమైన తపస్సు, ఆచారములు, అనుష్ఠానముల వల్ల వాటినన్నిటినీ ఎవ్వరికి విపరీతమైన భావాలు కలిగించకుండా అందరినీ సమన్వయం చేసుకుని ఆదిగురు శంకరాచార్యుల వారి యొక్క అద్వైత స్థాపన ఏదైతే ఉందో దాన్ని పరిపుష్టిగా చేశాడని నేటికి ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తూ నిత్య నూతనంగా ప్రతి ఒక్కరూ ఆయన్ను స్తోత్రం చేస్తుంటారు.
ఇది త్రికాల సత్యం అన్నమాట. ఇటు మహాపురుషుని యొక్క చింతన మనందరికీ ఎంతో ఉపయోగం అని చెప్తూ ఈ వాక్పుష్పములను వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.